హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 3 రకాల స్టేట్మెంట్స్ ఉన్నాయండి. ఆల్ లాక్స్ ఆర్ కీస్, ఆల్ కీస్ ఆర్ బ్యాడ్స్, సమ్ వాచెస్ ఆర్ బ్యాడ్స్. అండ్ కన్క్లూజన్స్ కూడా 3 ఇచ్చాడు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన 2-3 ఎగ్జాంపుల్స్లో కూడా 2 స్టేట్మెంట్స్ 2 కన్క్లూజన్స్ ఉన్నాయి. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 3 కన్క్లూజన్స్ ఇచ్చాడు. అట్లా మనకి ఒక లిమిట్ అంటూ ఏం లేదండి. ఎన్ని స్టేట్మెంట్స్ అని ఉండొచ్చు, ఎన్ని కన్క్లూజన్స్ అని ఉండొచ్చు. కానీ బేసిక్గా లాజిక్ మాత్రం ఒకటే ఫాలో అవుతాం. అక్కడ మనకి ఏముంటుందంటే ఆల్ లాక్స్ ఆర్ కీస్ అని ఇచ్చాడు. సో దాన్ని మనం ఏ విధంగా రాయ చేయొచ్చు? లాక్స్, ఆల్ లాక్స్ ఆర్ కీస్ అని 2 డయాగ్రామ్ తీసుకుంటున్నాను. ఆల్ లాక్స్ ఆర్ కీస్ అని చెప్పేసి ఇది ఇండికేట్ చేస్తుంది. అంటే అన్ని లాక్స్ కూడా కీ లోపల పార్ట్సే అని చెప్పడానికి ఈ డయాగ్రామ్ ఇండికేట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏమంటుండే సెకండ్ స్టేట్మెంట్ ఆల్ కీస్ ఆర్ బ్యాడ్స్ అండి. ఆల్ కీస్ ఆర్ బ్యాడ్స్. సో ఆల్ కీస్ ఆర్ బ్యాడ్స్ అని చెప్పేసి ఈ విధంగా ఇండికేట్ చేస్తున్నాను. నేను డయాగ్రామ్ ఏ విధంగా తీసుకుంటాను? ఆల్ కీస్ ఆర్ బ్యాడ్స్ అని చెప్పి తీసుకుంటాను. ఇలా కాకుండా వేరే రకంగా ఛాన్స్ లేదు. అండ్ ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ స్టేట్మెంట్ ఏంటి? సమ్ వాచెస్ ఆర్ బ్యాడ్స్. సో సమ్ వాచెస్ ఆర్ బ్యాడ్స్ అంటే నేను సమ్ వాట్స్ అంటే సమ్ బ్యాడ్స్ ఆర్ వాచెస్ ఆర్ సమ్ వాచెస్ ఆర్ బ్యాడ్స్ అనేటట్టు ఈ విధంగా తీసుకోవచ్చు. దీని డయాగ్రామ్ని ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా అంటే లాక్స్, కీస్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బ్యాడ్స్. ఈ 3 స్టేట్మెంట్స్ ఓకే. ఇక్కడ వచ్చేసి సమ్ వాచెస్ ఆర్ బ్యాడ్స్ అంటే నేను ఈ పార్ట్ మాత్రమే తీసుకున్నాను. ఈ విధంగా కాకుండా ఇట్లా కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇట్లా కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సపోజ్ వాడు మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే తప్పు అని చెప్పి ప్రూవ్ చేయడానికి అవసరం వస్తే ఈ డయాగ్రామ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. కానీ మన కన్వీనియంట్ కోసం సింపుల్గానే డయాగ్రామ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ ప్రకారం ఫస్ట్ చూద్దాం. సమ్ బ్యాడ్స్ ఆర్ లాక్స్ అని ఇచ్చాడు. సమ్ బ్యాడ్స్ అంటే ఈ సమ్ బ్యాడ్స్ అనేది కంపల్సరీ లాక్స్ కావాల్సినవి. వేరే కేసు ఎక్కడ ఛాన్స్ లేదు. ఈ కేసు తీసుకున్నా తీసుకున్నా కూడా సమ్ బ్యాడ్స్ మస్ట్ బి లాక్స్ అంటే ఈ 100% కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ మనకు వేరే అంటే ఛాన్స్ అనేది ఏ విధంగా లేదు. దాన్ని తప్పు ఉండడానికి ఛాన్స్ లేదు. ఎట్లంటే కంపల్సరీగా సమ్ బ్యాడ్స్ అనేటివి లాక్సే అవుతాయి. సెకండ్ ఏమంటుండు? సమ్ వాచెస్ ఆర్ కీస్ అని ఇచ్చాడు. సో సమ్ వాచెస్ ఆర్ కీస్ అంటే ఈ కీస్కి ఈ వాచ్కి ఇక్కడ డయాగ్రామ్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి సమ్ వాచెస్ ఆర్ కీ అని చెప్పంటే తప్పు అని చెప్పి ఈ డయాగ్రామ్ చూపిస్తుంది. కానీ ఇక్కడ డయాగ్రామ్లో ఇక్కడ సమ్ వాచెస్ ఆర్ కీస్కి రిలేషన్ ఉంది కాబట్టి ఇది రైట్ అని చెప్పి ఇది చూపిస్తుంది. వీడు రైట్ అన్నాడు, దీన్ని సపోర్ట్ చేస్తున్నాం. వీడు రైట్ అన్నాడు, దాన్ని మనం అపోజ్ చేస్తున్నాం. సో అపోజ్ చేసేటట్టు కనీసం ఒక డయాగ్రామ్ గీసినా వాటి స్టేట్మెంట్ తప్పు అవుతుంది. ఇదే సిలాలిజం. బేసిక్ కాన్సెప్ట్ ఇదన్నమాట. సో వాడు ఇప్పుడు ఏమంటుండో సమ్ వాచెస్ ఆర్ కీస్ అని చెప్పాడు. నేను కాదు అని చెప్పి ప్రూఫ్ చేయడానికి డయాగ్రామ్ గీసిన కాబట్టి ఆ స్టేట్మెంట్ తప్పు అనమాట. అంటే వాడు అవును అన్నప్పుడు మనం కాదు అని చెప్పి కనీసం ఒక ప్రూఫ్ చూపగలిగితే దాన్ని మనం కాదు కింద అంటే ఆ స్టేట్మెంట్ ఫాల్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఆల్ కీస్ ఆర్ లాక్స్ అని ఇచ్చాడు. ఆల్ కీస్ ఆర్ లాక్స్ అంటే తప్పండి. ఆల్ లాక్స్ ఆర్ కీస్ ఈస్ కరెక్ట్, బట్ ఆల్ కీస్ ఆర్ నాట్ లాక్స్. దీన్ని ఇంకో రకంగా తీసుకోవచ్చు మనం. లాక్స్ ఉన్నాయి, సో ఇట్లే విధంగా కీస్ కూడా తీసుకున్నప్పుడు ఆల్ కీస్ ఆర్ లాక్స్ అవుతుంది, ఆల్ లాక్స్ ఆర్ కీస్ అవుతుంది. కానీ మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ప్రకారం మీద అపోజ్ చేసినట్టు అవుతుంది. మనం అపోజ్ చేసే విధంగానే గమనించాలి. ఎందుకంటే మన క్వశ్చన్కి ఏంటంటే వాడు రైట్ అంటే కాదు, కాదు అంటే రైట్. సో ఇక్కడ మనకి ఆల్ కీస్ ఆర్ లాక్స్ అని చెప్పాడు. ఆల్ కీస్ ఆర్ లాక్స్ కాదు అని చెప్పడానికి ఈ స్టేట్మెంట్ అంటే ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుని కాదు అని చెప్పి ఇస్తున్నాను. సో మనకి అల్టిమేట్గా ఆప్షన్ నెంబర్ 1 మాత్రమే కరెక్ట్. అంటే ఓన్లీ బి ఈజ్ కరెక్ట్ అనమాట. ఆప్షన్ నెంబర్ బి ఓన్లీ 1 ఈజ్ ఫాలోస్. ఓన్లీ 1 ఈజ్ ఫాలోస్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సార్ మన ఇక్కడ మరి 3 డయాగ్రామ్స్ ఉన్నాయి, ఏది తీసుకోవాలంటే మ్యాక్సిమం మీరు తీసుకోవడమే లీస్ట్ కేస్ డయాగ్రామ్ తీసుకోవాలి. ఇది మ్యాక్సిమం కేస్ మనకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మనం తీసుకున్న డయాగ్రామే లీస్ట్ కేస్ డయాగ్రామ్ తీసుకుంటే ప్రాబ్లం అనేది తక్కువ టైంలో సాల్వ్ అవుతుంది. సో తక్కువ టైంలో సాల్వ్ కావడానికి లీస్ట్ కేస్ డయాగ్రామ్ అంటే ఎంత ఇచ్చాడో అంతే తీసుకోండి. సో ఇక్కడ మనకి ఏమంటుంది? సమ్ వాచెస్ ఆర్ బ్యాడ్స్ అని కాబట్టి వాచెస్కి బ్యాడ్స్కి మాత్రమే లింక్ పెట్టండి. ఇక్కడ మనకి ఇట్లా కూడా డ్రా చేయొచ్చు కదా అని చెప్పంటే కరెక్టే, కాకపోతే మనకి టైం తీసుకుంటుంది. అట్లా తీసుకోవడం ద్వారా మనకి సపోర్ట్ చేసే డయాగ్రామ్ తయారు చేసే వాళ్ళం అవుతాం. సో అట్లా కాకుండా వాడు ఎంత క్లూస్ ఇచ్చాడో అంతే క్లూస్తో డయాగ్రామ్ తీసుకుంటే మనకు ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని ఇంకో రకంగా అడగచ్చండి. ఎట్లా అంటే ఈ థర్డ్ పాయింట్ ఉంది కదా, ఆల్ కీస్ ఆర్ లాక్స్ అని ఇచ్చాడు. ఆల్ కీస్ ఆర్ లాక్స్ అంటే కాదు అని నేను అన్నాను. వాడు మన రిక్వెస్ట్గా ఈజ్ పాసిబిలిటీ ఉందా అని అడిగినప్పుడు అంటే
ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ ఫర్ ఆల్ కీస్ ఆర్ లాక్స్ అని అడిగినప్పుడు మనం రిక్వెస్ట్గా అడుగుతున్నాడు. సో రిక్వెస్ట్గా అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఛాన్స్ ఉంటే ఉందని చెప్పి ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఛాన్స్ ఉంది కాబట్టి అప్పుడు మా స్టేట్మెంట్ని ఎస్ అని చెప్పి రాస్తాం. అంటే ఈ క్వశ్చన్ని కొంచెం అడాప్ట్ చేస్తే ఇక్కడ మనకి ఏంటంటే స్టేట్మెంట్ వాడు అవును అని ఇచ్చినప్పుడు మనం కాదు అని చెప్పి ప్రూవ్ చేసాం. ఒకవేళ ఛాన్స్ ఉందా అని మనకు అడిగినప్పుడు ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ అని చెప్పి అడిగినప్పుడు మాత్రం వానికి ఫేవర్గా థింక్ చేయాల్సి వస్తుంది. అంటే మనకి రిక్వెస్ట్గా అడిగినప్పుడు మనం ఫేవర్గా చేస్తాం ఎవరికైనా. కాదు మనకు అపోజిట్లో ఇదే కరెక్ట్ అని చెప్పి అడిగినప్పుడు మనం ఖచ్చితంగా కాదు అని చెప్పి ప్రూవ్ చేయాలి. అంటే జనరల్ సెన్స్ ఎట్లా ఉంటుందో సిలాజిజం టాపిక్స్ కూడా చేసేటప్పుడు అదే విధంగా ఫాలో అవుతాం. ఇక్కడ వాడు పాసిబిలిటీ ఉందా అని మనకి రిక్వెస్ట్ అడగలేదు, ఇది ఉంది అని చెప్పి అన్నాడు కానీ కాబట్టి మనం కాదు అని చెప్పి ప్రూవ్ చేసాం. ఇఫ్ ఒకవేళ ఛాన్స్ ఉందా అని మనకి రిక్వెస్ట్ అడిగితే ఛాన్స్ ఉందని చెప్పి ఈ డయాగ్రామ్ బేస్ చేసేసి ఆ స్టేట్మెంట్ని కరెక్ట్ అని చెప్పి రాస్తాం. కానీ ఈ కేసులో వాడు ఉంది అన్నాడు కాబట్టి మనం కాదు అని చెప్పి ప్రూవ్ చేసినాం. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 మాత్రమే, అంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ కన్క్లూజన్ మాత్రమే కరెక్ట్, మిగిలిన 2 కన్క్లూజన్ తప్పైపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్. Statement. Some cars are jeeps. All boxes are jeeps. All pens are cars అని ఉంది. ఇక్కడ 3 రకాల స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ కార్స్ ఆర్ జీప్స్ అని ఇచ్చాడు. సో సమ్ కార్స్ ఆర్ జీప్స్ అంటే మనం ఏ విధంగా తీసుకుంటాం, సమ్ కార్స్ ఆర్ జీప్స్ అని సింపుల్ డయాగ్రామ్ రాస్తాం. సమ్ కార్స్ ఆర్ జీప్స్. నెక్స్ట్ ఏమంటుండు, ఆల్ బాక్సెస్ ఆర్ జీప్స్ అంటే ఈ జీప్స్ లోపల బాక్సెస్ అనేటివి ఉన్నవి అంటే ఇంటర్నల్గా ఇట్లా తీసుకుంటున్నా. దీన్ని ఈ విధంగా కూడా తీసుకోవచ్చండి. సో సమ్ కార్స్ ఆర్ జీప్స్ అని పెట్టేసి ఇట్లా టచ్ అయ్యేటట్టు కూడా తీసుకోవచ్చు. సమ్ ఇప్పుడు ఈ డయాగ్రామ్ ప్రకారం కూడా ఆల్ బాక్సెస్ ఆర్ జీప్స్ అవుతాయి. కానీ ఇక్కడ ఇంటర్నల్గా మనం లింక్ ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. ఇట్లా ఇవ్వద్దని ఇంతకుముందుకు చెప్పాను. లీస్ట్ పాసిబిలిటీ వాడు ఎంత ఇస్తే అంతే తీసుకోండి. ఇక్కడ వాడు ఏమంటుండో సమ్ కార్స్ ఆర్ జీప్స్ అని ఇచ్చాడు తీసుకున్నాము. ఎట్ ద సేమ్ టైం మన నేటివ్ థాట్ ఇక్కడనే స్టార్ట్ అయిపోతుంది. ఆల్ ది బాక్సెస్ ఆర్ జీప్స్ అంటే ఆల్ ది బాక్సెస్ ఆర్ జీప్స్, దీనికి టచ్ కాకుండా తీసుకుంటున్నాం. ఒకవేళ టచ్ అయిందంటే కాదు అని చెప్పి ప్రూవ్ చేయడానికి మనకు ముందుగానే ఉపయోగపడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ లాస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఆల్ పెన్స్ ఆర్ కార్స్. అదే ఈ డయాగ్రామ్ కూడా ఆల్ పెన్స్ ఆర్ కార్స్ అంటే ఇట్లా టచ్ అయ్యేటట్టు కాకుండా ఇట్లా ఇండివిజువల్గా తీసుకున్నాను. సో 2 రకాలుగా తీసుకోవచ్చు డయాగ్రామ్. అట్లా తీసుకుంటే ఏంటంటే వన్ ఫేవర్కి వెళ్తుందో, ఇట్లా తీసుకుంటే వన్ ఫేవర్కి వెళ్తుందో మనకు ఆప్షన్స్ డిసైడ్ చేస్తాయి. సో ఫస్ట్ ఏమంటుండు, కన్క్లూజన్ నెంబర్ 1 సమ్ కార్స్ ఆర్ బాక్సెస్ అన్నాడు. సమ్ కార్స్ ఆర్ బాక్సెస్, సమ్ కార్స్ ఆర్ బాక్సెస్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి మనకి ఫేవర్గా ఉంది. ఈ డయాగ్రామ్ మనం అపోజ్ చేసేటట్టు ఉంది, అందుకే మనం లీస్ట్ కేసుకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ డయాగ్రామ్ బేస్ చేసుకొని సమ్ కార్స్ ఆర్ బాక్స్ అంటే కార్లకి బాక్స్లకి లింక్ ఎక్కడ ఉంది, లేదు కదా. ఇక్కడ కార్లకి బాక్స్కి లింక్ ఏమైనా కనబడుతుందా, మనం మిమ్మల్ని లింక్ ఇస్తున్నాం, రెండింటి మధ్య ఇవ్వట్లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు అని చెప్పి రాయొచ్చు. అంటే మనకి ఇచ్చే అంటే వాడు ఏమంటుండే ఇక్కడ సమ్ కార్స్ ఆర్ బాక్స్ అని కన్ఫర్మ్ చేసేసిండు, కాదు అని చెప్పడానికి మనం ప్రూవ్ చేసినాం. సో ఆ స్టేట్మెంట్ అల్టిమేట్గా తప్పు అయిపోతుంది. నెక్స్ట్ ఏమంటుండు, నో పెన్ ఈజ్ జీప్ అని చెప్పించాడు. నో పెన్, పెన్స్ ఏవి జీప్స్ కావంట. వాడు ఏమంటుండో నో పెన్ ఈజ్ జీప్ అని చెప్పి ఇచ్చేసాడు. వాడు ఇచ్చినప్పుడు నేనేమంటా కాదు అని చెప్పడానికి ఈ విధంగా డయాగ్రామ్ తీసుకుంటా. సమ్ పెన్స్ ఆర్ జీప్స్ అయ్యేటట్టు, సమ్ ఆల్ పెన్స్ ఆర్ కార్స్ అయ్యేటట్టు, ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అయ్యేటట్టు మనం డయాగ్రామ్ని ఎలాబరేట్ చేస్తున్నాం. ఎలాబరేట్ చేసినప్పుడు ఈ స్టేట్మెంట్ అల్టిమేట్గా తప్పు అయిపోతుంది. వాడు ఏమన్నాడు, పెన్నుకు జీప్కు సంబంధమే లేదన్నాడు. నేను సంబంధం ఉండేటట్టు తీసుకున్నాను. ఇక్కడ ఇట్లా తీసుకోవచ్చు, ఇక్కడ దీన్ని ఎలాబరేట్ చేసేసిన. ఇప్పుడు దీనికి కార్లకు బాక్స్లకు సంబంధం లేదు, పెన్నుకు జీప్కు సంబంధం ఉండేటట్టు డయాగ్రామ్ తీసుకున్నాను. అది మనం డయాగ్రామ్ తీసుకున్నప్పుడు మన స్టేట్మెంట్ అల్టిమేట్గా మళ్ళీ తప్పు అయిపోతుంది. అంటే వాడు అవును అన్నదాన్ని ఖచ్చితంగా కాదు అని చెప్పి ప్రూవ్ చేసినామంటే సిలరైజన్లో మన మార్కులు మనకు ఉంటాయి. సో లాస్ట్ టాపిక్ ఏంటి, ఆల్ బాక్సెస్ ఆర్ కార్స్ అని ఇచ్చాడు. సో ఆల్ బాక్సెస్ కార్స్, అసలు బాక్స్కి కార్కి సంబంధమే లేనప్పుడు అన్ని బాక్సులు కార్లు ఎట్లయితాయి, ఛాన్స్ లేదు. ఇట్లా తీసుకున్నప్పుడు అవుతాయండి, ఇట్లా తీసుకుంటే అవుతాయి. కానీ ఇది మనకి ఫేవర్ చేయట్లేదు, నేను అపోజ్ చేస్తున్నా కాబట్టి ఇది తప్పు, ఇది కరెక్ట్. మన ఇంటెన్షన్ ఏంటి, వాడు అవును అంటే కాదు అని చెప్పడానికి డయాగ్రామ్ ప్రూవ్ చేయాలి. సో ఆ బేస్ మీద ఈ 3 స్టేట్మెంట్స్ తప్పు, ఆన్సర్ అనేది నన్ ఆఫ్ దిస్ 3 అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, మనకి ఎటువంటి బేసిక్ ఫార్ములాస్, బేసిక్ రూల్స్ లాంటి సంబంధం లేకుండా వాడు ఇచ్చిన డయాగ్రామ్ ప్రకారం, వాడు ఇచ్చిన మ్యాటర్ ప్రకారం డయాగ్రామ్ వేసుకుంటున్నాం. వాడు అవును అంటే కాదు అనడానికి, కాదు అంటే అవును అనడానికి ప్రూవ్ చేస్తున్నాం. ఇక్కడ మనకు చిన్న అడ్వైజ్ అంటే చిన్న పాయింట్ ఏంటంటే, ఒకవేళ మనకి పాసిబిలిటీ ఉందని అడిగినప్పుడు మాత్రమే మనకి ఫేవర్గా వెళ్తాను తప్ప మిగిలిన కేసెస్ అన్నీ కూడా వాడు అవును అంటే కాదు అని చెప్పడానికి ప్రూఫ్ చూపించాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ మన క్వశ్చన్ ఇంకా పెద్దగా ఉందండి. సో ఇక్కడ మనకి ఏమంటుండు, సమ్ పిక్చర్స్ ఆర్ బేడ్స్, ఆల్ బేడ్స్ ఆర్ ట్రీస్. 2 స్టేట్మెంట్స్, కన్క్లూజన్స్ కూడా 2 ఇచ్చాడు. సో 2 స్టేట్మెంట్స్ 2 కన్క్లూజన్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సమ్ పిక్చర్స్ ఆర్ బెడ్స్ అని ఇచ్చాడు. సో దాన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, సమ్ పిక్చర్స్ ఆర్ బెడ్స్.
పిక్చర్స్ ని పీతో రాస్తున్నాడు, బెడ్స్ ని బీతో రాస్తున్నాడు. సమ్ పిక్చర్స్ ఆర్ బెడ్స్. నెక్స్ట్ ఏమంటాడు, ఆల్ బెడ్స్ ఆర్ ట్రీస్. ఆల్ బెడ్స్ ఆర్ ట్రీస్ అంటే ఈ విధంగా డ్రా చేసుకోండి, మనకి సింప్లిసిటీ అంటే క్వశ్చన్ ఈజీగా వస్తుంది. రెండో రకంగా డ్రా చేస్తే మనం ఫేవర్కి వెళ్తాం. సో ఇట్లా డ్రా చేసినాం. ఇప్పుడు ఏమంటుండు కన్క్లూజన్, ఫస్ట్ కన్క్లూజన్ వచ్చేసి సమ్ పిక్చర్స్ ఆర్ ట్రీస్. సమ్ పిక్చర్స్ ఆర్ ట్రీస్ కంపల్సరీ కరెక్ట్ అండి. సమ్ పిక్చర్స్ ఆర్ ట్రీస్. ఎందుకంటే మనం డయాగ్రామ్ ఎట్లా రాసినా సరే ఈ పిక్చర్స్కి టీ అంటే ఈ పీకి బీకి లింక్ ఉన్నప్పుడు ఈ బి అన్ని కూడా టీలో పార్ట్స్ అయినప్పుడు ఈ పీకి టీకి ఖచ్చితంగా లింక్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా స్టేట్మెంట్ కరెక్టే. సమ్ పిక్చర్స్ అండ్ ట్రీస్ ఆర్, అట్లా కాకుండా మనం డ్రా చేయలేము, ఇది మీరు గమనించాలి. నెక్స్ట్ ఏమంటుండు, ఎట్లీస్ట్ సమ్ ట్రీస్ ఆర్ బెడ్స్ అని అడుగుతుంది. ఎట్లీస్ట్ అంటే కనీసం కొన్నైనా, సమ్ ట్రీస్ ఆర్ బెడ్స్ అంటుండు. సమ్ ట్రీస్ ఆర్ బెడ్స్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. నువ్వు ఎట్లా చేసినా సరే ట్రీస్లో కనీసం కొద్ది పార్ట్ అయినా బెడ్స్కి రిలేటెడ్ ఉంటుంది. ఈ పార్ట్ అనేది ట్రీస్ కమ్ బెడ్స్ అంటే అట్లీస్ట్ సమ్ ట్రీస్ ఆర్ బెడ్స్ అంటే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. అంటే ఈ కేసులో మనం ఏం చేస్తున్నాం, రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ వస్తున్నాయి కాబట్టి బోత్ ది కన్క్లూజన్స్ ఫాలోస్. ఆప్షన్ నెంబర్ 5కి వెళ్తాం, ఆప్షన్ నెంబర్ ఈకి వెళ్తున్నాం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి అంటే చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. క్వశ్చన్ చూసినాం, డయాగ్రామ్ వేసినాం, అవును అంటే కాదు, కాదు అంటే అవును అంటట్టు చూస్తున్నాం. మనం అట్లా రాయలేని సందర్భంలో మన స్టేట్మెంట్ కరెక్ట్ చెప్పనా. సో ఇక్కడ మనకి రెండు స్టేట్మెంట్స్, రెండు కన్క్లూజన్స్కి మనం నెగిటివ్గా ఏమి చూపేయలేకపోతున్నాం కాబట్టి ఆ రెండు కన్క్లూజన్స్ కూడా కరెక్ట్కి సంబంధించినవే. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ నెక్లెసెస్ ఆర్ డయాగ్రామ్స్, నో డయాగ్రామ్ ఇస్ లాలీపాప్. ఇక్కడ మనకి మీనింగ్ తోటి పని లేదు. వాడు ఇచ్చిన క్వశ్చన్ అంటే డయాగ్రామ్ వేసుకోవాలి, అది ఇంపార్టెంట్. మన డయాగ్రామ్ ఏంటి, సమ్ నెక్లెసెస్ ఆర్ డయాగ్రామ్ అని ఇచ్చాడు. సమ్ నెక్లెసెస్ ఆర్ diagrams, some necklaces are diagrams అంటే ఫస్ట్ డయాగ్రామ్ ఇష్టం. సెకండ్ ఏమంటుండు, నో డయాగ్రామ్ ఇస్ లాలీపాప్. డయాగ్రామ్ కి లాలీపాప్ కి సంబంధం లేదంటుండు. లాలీపాప్ కి సంబంధం లేదంటుండు. ఇట్లా డ్రా చేయొచ్చు. డయాగ్రామ్ కి నెక్లెస్ కి సంబంధం ఉంది అంటే సమ్ నెక్లెస్ ఆర్ డయాగ్రామ్. సెకండ్ స్టేట్మెంట్ ప్రకారం డయాగ్రామ్ కి లాలీపాప్ కి సంబంధం లేదు అని చెప్పిస్తే ఇట్లా దూరం రాసినాం కదా. కానీ లాలీపాప్ కి నెక్లెస్ కి సంబంధం ఉందో లేదో మనం చెప్పిండా, చెప్పలేదు. అంటే మనం ఈ రెండిట్లలో ఏదైనా సరే డ్రా చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ది కరెక్టే లేదా సెకండ్ది కరెక్టే. ఇప్పుడు కన్క్లూజన్స్ ప్రకారం వాడు అవును అంటే కాదు, కాదు అంటే అవును అంటట్టు మనం నిరూపించాల్సి వస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటుండు, నో నెక్లెస్ ఈస్ లాలీపాప్ అని చెప్పి ఇది వచ్చిండు. సో నేను ఇట్లా లింక్ తీసుకున్నాను, సమ్ నెక్లెస్ సార్ లాలీపాప్ అయినట్టు తీసుకున్నాను. అంటే ఈ స్టేట్మెంట్ తప్పు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఈ స్టేట్మెంట్ తప్పు అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి, నో నెక్లెస్ ఈజ్ లాలీపాప్ అన్నాడు, కాదు నెక్లెస్ కి లాలీపాప్ రిలేషన్ ఉంది అని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నా. సో వాటి స్టేట్మెంట్ తప్పు అయిపోయింది. సెకండ్ ఏమంటుండు, ఎట్లీస్ట్ సమ్ నెక్లెసెస్ ఆర్ లాలీపాప్ అని చెప్పిండు. ఎట్లీస్ట్ అంటే కనీసం కొన్ని నెక్లెస్లు లాలీపాప్ అయితే అని చెప్పన్నాడు. నేను కాదు అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఈ డయాగ్రామ్ తీసుకున్నా. ఈ కేసులో ఇది కరెక్ట్ అవుతుంది. అంటే ఈ రెండో స్టేట్మెంట్ తప్పు అని చెప్పి ప్రూవ్ చేయడానికి పైన డయాగ్రామ్ ఉపయోగపడ్డది, మొదటి స్టేట్మెంట్ తప్పు అని చెప్పి ప్రూవ్ చేయడానికి సెకండ్ డయాగ్రామ్ ఉపయోగపడ్డది. కానీ ఒకసారి గమనించండి, ఈ రెండు స్టేట్మెంట్లలో ఏదైనా కూడా కరెక్ట్ కావాలి. అయితే వాటి మధ్య సంబంధం ఉండద్దు, లేదా వాటి మధ్య సంబంధం ఉండాలి. ఎట్ ద సేమ్ టైం సంబంధం ఉండడం ఉండకపోవడం అనేది ఒకదానిపైన ఒకటి ఆధారపడుతుంది. ఉంటే సంబంధం ఉంటుంది, లేకపోతే సంబంధం ఉండదు. రెండిట్లలో ఏదో ఒకటి మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. రెండు ఎప్పుడు ఎగ్జిస్ట్ కావు. ఒకటి తప్పు అయితే ఒకటి కరెక్ట్ కావాలి, ఒకటి కరెక్ట్ అయితే ఒకటి తప్పు కావాలి. ఈ డయాగ్రామ్స్ మీనింగ్ అది. అయితే ఇంటర్నల్ లింక్ లేదు, అయితే ఇంటర్నల్ లింక్ ఉంది. అయితే లింక్ ఉండకపోవడం అన్నా లేదా లింక్ ఉండడం అన్నా రెండిట్లలో ఏదో ఒకటి ఖచ్చితంగా జరగాలి. ఈ క్వశ్చన్కి లింక్ లేదని చెప్పడానికి ఇది ప్రూవ్ చేసినాం, లింక్ ఉందని చెప్పంటే కాదని చెప్పడానికి ఇది ప్రూవ్ చేసినాం. మనం రెండిట్లలో రెండు కరెక్ట్ కాబట్టి నో ఫాలోస్ అని, నన్ ఆఫ్ దిస్ ఫాలోస్ అని చెప్పడం తప్పండి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఫాలో అవుతుంది కాబట్టి ఐదర్ ఆఫ్ దిస్ కన్క్లూజన్స్ ఆర్ ఫాలోస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే రెండిట్లలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఫాలో అవుతుంది, దాని మీనింగ్ అనమాట. అంటే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ సి అనేది కరెక్ట్. మీకు ఇంకొక చిన్న క్లూ ఏంటంటే ఇక్కడ నో, ఇక్కడ సమ్ నో ఉంది, నెక్లెస్ లాలీపాప్ అంటే మనకి రెండే మీనింగ్స్ సేమ్ ఉండాలి. నెక్లెస్ లాలీపాప్ వెనక ముందైనా ప్రాబ్లం లేదు, లాలీపాప్ ముందు వచ్చి నెక్లెస్ వెనక వచ్చినా ప్రాబ్లం లేదు. రెండు వర్డ్స్ సమానంగా ఉండి సమ్ ఒక దాంట్లో నో ఒక దాంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐదర్ ఆఫ్ దిస్ అనే కన్క్లూజన్. అంటే ఈ థర్డ్ స్టేట్మెంట్ అంటే మాక్సిమం క్వశ్చన్లో థర్డే ఉంటుంది, చేంజ్ అయితే చూసుకోవాలి. ఐదర్ కన్క్లూజన్ 1 or 2 ఫాలోస్ అనే ఆప్షన్ ఉంటుంది, అది మాత్రమే 100% కరెక్ట్ అవుతుంది. అంటే మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఐదర్ కన్క్లూజన్ 1 or 2 అనేది ఫాలో అవుతుంది, దాన్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. అది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే సమ్ ఉండాలి, నో ఉండాలి, రెండింటి మీనింగ్ సేమ్ ఉండాలి. అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆప్షన్ నెంబర్ 3కే వచ్చేస్తాం. ఇది కంప్లీట్గా కన్క్లూజన్స్, ఐ మీన్ మనకి